వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గత నెల రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన కుంభకోణాల విషయం ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎత్తకుండా, సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకుండా వాడిని పక్కన పెట్టి తన పరిపాలనలో ఏదో స్వర్గం సృష్టించినట్టు 17 మెడికల్ కాలేజీలు కట్టానని వాటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలదోస్తోందంటూ ప్రచారం చేస్తున్నాడు. అసలు ఆ 17 కాలేజీలు ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దాని చరిత్ర ఏంటి, వాటిలో ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, ఎన్ని పూర్తి కావాల్సిన ఉన్నాయి, ఏ కాలేజీ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తానేదో స్వర్గాన్ని నిర్మించినట్టు 17 మెడికల్ కాలేజీలు కట్టేసినట్టు ప్రజలను భ్రమింపజేస్తూ ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజలకి అసలు ఈ గందరగోళ పరిస్థితి అర్థం కావట్లా. ఎవరు చెప్పేది నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. టీడీపీ ఓ రకంగా చెప్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా చెప్తా ఉంది. ఇద్దరి ప్రచారం అనంటే మాట్లాడనే ఉంది. ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఎవరు చెప్పేది నిజమో తెలియక అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు సీనియర్ జర్నలిస్ట్గా సామాన్యుడికి అర్థమయ్యేలాగా, టెక్నికల్గా అవసరం లేదు, అసలు విషయం ఏంటో లోతుగా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పండి సార్. మీరు మంచి పరీక్ష పెట్టారు నాకు. అంటే దీని మీద రకరకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాలు చూస్తే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా ఏదో ఫైళ్లల్లో ఉన్న సబ్జెక్టుని వక్రీకరించి తప్పు చెప్పటం అనేది అది మామూలుగా సహజంగా రాజకీయ నాయకులు చేసే పని. గ్రౌండ్ మీద బిల్డింగులు ఉన్నాయా లేవా అనేది అందరికీ తెలుస్తుంది కదా, దాన్ని కూడా వక్రీకరించి చెప్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి చాకచక్యాన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. అసలు మరీ గమ్మత్తుగా అసలు ఈరోజు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అనంతపురం దగ్గర ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి 2 స్లాబ్లు వేసి ఉంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2 స్లాబులు అది చూపించి ఇదిగో మెడికల్ కాలేజీ, జగన్ కట్టించిన మెడికల్ కాలేజ్ ఇదే, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, ఇది మెడికల్ కాలేజ్ కాదా అని తిరగాలు తెస్తున్నాడు ఆయన. ఆశ్చర్యం అనిపించింది. ఒక ఎమ్మెల్యే ఉండి పెనుకొండ మెడికల్ కాలేజ్ ఆయనకి వెళ్ళాడు, చూశాడు. అక్కడ ఏముంది, పెనుకొండ మెడికల్ కాలేజీలో 2 స్లాబ్లు వేసి ఉన్నాయి. దానికి పెనుకొండ మెడికల్ కాలేజీకి అది పూర్తి చేయాలంటే ఇంకొక 600 కోట్లు కావాలి, 600 కోట్లు కావాలి. దానికి మొత్తం ఖర్చు పెట్టింది 10 లక్షలే. అది పరిస్థితి. ఇక్కడ మనం ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని, పాలసీ అంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి మనం వైద్యుల సంఖ్యని పెంచుకోవాలి కాబట్టి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఇస్తాము, మీరు రండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆఫర్ ఇస్తే ఆ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ 17 మెడికల్ కాలేజీల కోసం అని చెప్పి ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టాలి అంటే 8,480 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 8,480 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టింది 1,451 కోట్లు. అంటే 1,451 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇందులో కేంద్రం ఇచ్చింది ఎంతో తెలుసా రామబ్రహ్మం గారు? 975 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకో నువ్వేం ఖర్చు పెట్టావు? జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది దాదాపుగా 0. అంటే 950 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 650 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టాడని చెప్పి ఎగ్గొట్టాడు. అదే చెప్తాను నేను, అదే నెక్స్ట్ చెప్పబోతుందా. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిందే ఎగ్గొట్టావు. ప్లస్ పీజీ మెడికల్ సీట్ల కోసం అని చెప్పి 476 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే అవి వాడుకున్నాడు. అంటే కాంట్రాక్టర్లకి బిల్లులు బకాయి పెట్టావు, కేంద్రం ఇచ్చింది వాడుకున్నావు, అడిషనల్ సీట్ల పీజీ సీట్ల కోసం ఇచ్చింది కూడా వాడుకున్నావు. నీకు ఇప్పుడు మెడికల్ కాలేజీలు నేను 17 కట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉన్నాడు. నువ్వు 17 మెడికల్ కాలేజీలు కట్టావు కదా, కట్టానని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు 17 మెడికల్ కాలేజీలు కాదు, ఒక 7 మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని నేను కట్టిన 7 మెడికల్ కాలేజీలు ఇవి అని ఫోటో పెట్టగలుగుతావా? పెట్టు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతున్నావు కదా, బంగారుపాళ్యం దాకా వెళ్ళావు,
మామిడి రైతుల కోసం. పోనీ అంత దూరం కాకపోయినా తన సొంత నియోజకవర్గంలో పులివెందుల మెడికల్ కాలేజ్ కన్నా వెళ్ళదు. ఆ కథ కూడా చెప్తాను నేను, ఆ కథ కూడా చెప్తా. ఇప్పుడు ఈయన మెడికల్ కాలేజీలు ఈయన సృష్టించింది అంటే ఈ నిధులు వ్యవహారాలు ఈ విధంగా ఉండగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మీకు ఉదాహరణకు చెప్తా. ఆదోని మెడికల్ కాలేజీ పూర్తి కావాలి అంటే 410 కోట్లు కావాలి. మార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే 440 కోట్లు కావాలి. మదనపల్లి మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే 446 కోట్లు కావాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా పులివెందుల మెడికల్ కాలేజీ. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కావాలి అంటే 169 కోట్లు కావాలి. 169 కోట్లు కావాలి. పులివెందుల నిన్న వైసీపీ లీడర్లు వాళ్ళందరూ వెళ్ళి పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర నిలబడి మా అన్న ఎంత బాగా కట్టాడో, మా అన్న ఎంత బాగా కట్టాడో, మా అన్న కట్టిన దాన్ని మా అన్న ఇంత పెద్ద మెడికల్ కాలేజీ కడితే కట్టలేదు అంటున్నారు, అది ఇది అని చెప్పి మా అన్న కట్టినవన్నీ చేసిన మంచి పనులన్నీ ప్రచారం చేసుకుంటే బాగుండేది, చేసుకోలేకపోయాడని ఏడుస్తున్నారు అక్కడికి వెళ్ళి. అంటే ఇందా మీరు చెప్పినట్టు మదనపల్లె ఆదోని ఇలాంటివన్నీ 10 నుంచి 18% పూర్తి చేశాడు. ఇదేమో 70% పూర్తి చేశాడు పులివెందుల కాలేజీ. అంటే డబ్బులు మిగిలే మట్టి పనులు సిమెంట్ పనులు మాత్రం చేశాడు. అది పులివెందుల వైద్య కళాశాలకి 169 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాలి. ఇంకా ఇప్పుడు ఖర్చు పెట్టాల్సింది, ఇంకా ఖర్చు పెడితే తప్ప కాలేజీ పూర్తి కాదు. ఇది పరిస్థితి. అంటే ఇవన్నీ పూర్తి కాకుండా సీట్లు ఇచ్చా నేను 50 మందిగా 100 మందిగా విద్యార్థులు బయటకు వచ్చారు, 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్లో ఉన్నారంటే సార్ అది ఎట్లా? నేను ఆ పాయింట్ కూడా చెప్తాను. నేను ఆ పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఈ 4 కాలేజీలు విషయం మీకు ఎందుకు ప్రస్తావించాను అంటే ఈ 4 కాలేజీలని పీపీపీ మోడల్లో తొందరగా కంప్లీట్ చేద్దాము అని చెప్పి, అంటే ఇంక మిగిలిన కాలేజీలు అసలు ఏం లేవు అక్కడ, అస్సలు లేవు, పునాదులు కూడా లేవు. అందుకని ఈ 4 కాలేజీలని ఇమ్మీడియట్గా పూర్తి చేద్దామని పీపీపీ మోడల్లో టెండర్ కాల్ఫర్ చేశారు. ఈ టెండర్ కాల్ఫర్ చేస్తే ఇది ఏంటి అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇది అంటే అర్థం ఏంటి అంటే మీరు ఈ కాలేజీని డిజైన్ చేయాలి, నిర్మించటానికి అవసరమైన ఫైనాన్సెస్ మీరే తెచ్చుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత నిర్దిష్ట కాల పరిమితిని ఆపరేట్ చేయాలి, నిర్వహించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రభుత్వానికి వాపసు ఇచ్చి మాకు అప్పగిచ్చి మీరు వెళ్ళిపోవాలి. ఎవడన్నా ఒప్పుకుంటాడండి ఈ రూల్కి? అంటే నువ్వు కడతావు, ఆపరేట్ చేస్తావు, ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో నీకు లీజుకి ఇస్తారు. నువ్వు ఖర్చులంతా మెయింటెనెన్స్ అంతా నీదే. 30 ఏళ్ళు ఇచ్చారు అనుకుందాం. 30 ఏళ్ల తర్వాత నువ్వు ఆ కాలేజీ అప్పగిచ్చేసి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రభుత్వం అందే. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్, నేను చెప్పబోయే పాయింట్ అదే. ఇప్పుడు నువ్వు ఇంత చేసావు కదా, నీ ఫీజ్ స్ట్రక్చరు గవర్నమెంట్దే. గవర్నమెంట్ చెప్పినట్టు ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంటు ప్రతి దానికి రేట్ ఫిక్స్ చేస్తుంది, అంతే వసూలు చేయాలి. ఎక్కువ వసూలు చేస్తే ఊరుకోరు. ఇవి కండిషన్లు. స్టాఫ్ సార్, మరి స్టాఫ్కి శాలరీస్ అవే పే స్కేల్స్ అవన్నీ మామూలే ఉంటాయి. గవర్నమెంట్ పే స్కేల్సే అవన్నీ మొత్తం వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకు ఉంటాయి. ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలే లేదు. ఒక్క పైసా ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు, ఒక్క పైసా తక్కువ ఇవ్వడానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో నీకు మెయింటెనెన్స్ అంతా నువ్వే చూడాలి, పెట్టుబడి నువ్వే తెచ్చుకోవాలి, డిజైన్ చేసుకోవాలి, కట్టాలి. ఆ తర్వాత మాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ పెడితే నీకేంటి అభ్యంతరం? జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అభ్యంతరం ఇందులో? నువ్వు కట్టలేదు. ఈ 4 నేను చెప్పిన ఈ 4 ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల ఈ 4 మెడికల్ కాలేజీలకి ఈ పీపీపీ మోడల్లో టెండర్లు పిలిచారు. ఇవి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు? ప్రైవేటు వాళ్ళకి దోచిపెడుతున్నారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఈ రోజున సాక్షి టీవీలో కూడా
ఆడెవడో ఒకడు వచ్చి పెద్ద వాడికే మొత్తం తెలిసినట్టు, వాడే పెద్ద మేధావి అయినట్టు వాడు చెప్తూ ఉన్నాడు. మొత్తం అంతా కూడా ధారాదత్తం చేస్తున్నారని. ఏం చేస్తున్నారు? నేను ఇది చెప్పా కదా, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఓకేనా? ఈ సిస్టమ్ కింద నీకు పిలిచారు కదా, ఇది మొత్తం గవర్నమెంటు నీకు అమ్మేస్తున్నది, ప్రైవేటు వాడికి అమ్మేస్తున్నది అని కదా నీ భావన, నీ ఉద్దేశం అదే కదా, అదే ప్రచారం, నువ్వు చేస్తున్న ప్రచారం అదే కదా. కమాన్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు రా, నువ్వు ముందరకు వచ్చి నీ పులివెందుల మెడికల్ కాలేజీని నువ్వు తీసుకో. నేను ఈ గవర్నమెంట్ కండిషన్స్కి నేను ఒప్పుకుంటాను. నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థని పెట్టి నేను పులివెందుల మెడికల్ కాలేజీని నేను నడుపుతాను. ఎందుకంటే అది నా సొంత నియోజకవర్గం. మా అయ్య తాతల నుంచి మేమందరం అక్కడే ఉన్నాము. మా అయ్య అయితే ఒక డాక్టరు. పెట్టుకో పేరు పెట్టుకో, ట్రస్ట్ పెట్టుకో. పులివెందుల మెడికల్ కాలేజీ నువ్వే టేకప్ చేయి, రా. సిద్ధవైపు రెడీ అయిపోయింది అంటున్నావు కదా, మీ ఛాలెంజ్ బాగుంది. ఎగ్జాక్ట్లీ, నీకు మొత్తం కాలేజీ రెడీ అయిపోయింది. మా అన్న కట్టాడు అంటున్నారు కదా మీరు కూడా. మీ అన్నను రమ్మను, ఒక ట్రస్ట్ పెట్టమను, ఒక ట్రస్ట్ పెట్టి పులివెందుల మెడికల్ కాలేజీని టేకప్ చేయమను. నువ్వు సాక్షిలో ప్రచారం చేస్తున్నావు కదా, ల్యాండ్ మొత్తం కారు చౌకగా కొట్టేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారని చెప్తున్నావు కదా. తీసుకో, పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకో. పులివెందుల మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డిని తీసుకోమనండి. లేకపోతే వాళ్ళ మేనత్ ఉంది కదా విమలాని, ఆమె ఎవాంజలిస్ట్ కదా, మత ప్రచారకురాలు కదా, ఆమెకు ఆల్రెడీ ఇవన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి కదా. కమాన్ రండి, అప్లై చేయండి. లోయెస్ట్ బిడ్డర్కి ఇస్తామని చెప్తున్నారు. మీరు బిడ్డింగ్ వేయండి, తీసుకోండి. పులివెందుల మెడికల్ కాలేజీకి అక్కడ పెద్ద ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ అంతా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు కదా. కమాన్ రా, నువ్వే తీసుకో, రా నడుపు. ఇంకొక అసలు విషయం చెప్తున్నా రామబ్రహ్మం గారు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడెక్కడైతే స్థలాలు సెలెక్ట్ చేశాడో ఆ స్థలాలన్నీ రాంగ్ ప్లేసుల్లో చేశాడు. అన్ని మెడికల్ కాలేజీలు రాంగ్ ప్లేసుల్లోనే పెట్టాడు. ఉదాహరణకి పులివెందుల మెడికల్ కాలేజీ గురించి చెప్తా రామబ్రహ్మం గారు. పులివెందుల మెడికల్ కాలేజీలో నీకు 625 పడకల ఆసుపత్రి, అటాచ్డ్ ఆసుపత్రి, టీచింగ్ బోధన ఆసుపత్రి ఉంటే పులివెందులకి ఎవరు వస్తారండి? ఎవరు రావాలి? మీకు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ సత్యసాయి హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే కడప వెళ్తారు. పులివెందులు ఎందుకు వస్తారు? అసలు పులివెందులు ఎక్కడైనా సరే రోగులు వచ్చేదానికి సౌకర్యం ఉన్న చోట ఆసుపత్రి ఉంటే ఆ ఆసుపత్రి బోధన ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజీ నడుస్తుంది. మీరు అన్నట్టు కడప సెంటర్ కాబట్టి ఆ ఏరియాకి కడప అయితే దగ్గరలో బాగుంటుంది. కడప వెళ్తారు, లేకపోతే అనంతపురం వెళ్తారు. నీ దగ్గరికి ఎవడొస్తాడు? లోపలికి వెళ్ళటమే పులివెందులు అంటే. పులివెందులకి ఎవరు వస్తారు? పులివెందులు పేషెంట్లు రాని చోట ఆసుపత్రి కట్టి దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కట్టాను అని చెప్పటం, ప్రజలని మోసం చేయటం. అంటే తన ఆస్తులు విలువ పెంచుకుంటే తప్ప ఏం కనబడదు. ఎగ్జాక్ట్లీ, చాలా కరెక్ట్గా చెప్పారు. మొత్తం అన్ని మెడికల్ కాలేజీల్లో మీరు ఎప్పుడైనా పిడుగురాళ్ళ వెళ్ళారో లేదో, పిడుగురాళ్లే ఇంత ఉంటుంది. ఆ పిడుగురాళ్ళకి 12 కిలోమీటర్ల దూరంలో అడవిలో కట్టాడు మెడికల్ కాలేజీ. మీ పిల్లల్ని మీరు పంపిస్తారా అడవిలోకి? మీ పిల్లల్ని మీరు పంపిస్తారా అక్కడ చదువుకోవటానికి? అక్కడ కాలేజీ పెట్టాడు. ఆ కాలేజీ పెట్టడానికి ముందే ఈ వైసీపీ నాయకులందరూ ల్యాండ్లు కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఒక్క చోట కాదు, మదనపల్లి అదే కేసు, ఆదోని అదే కేసు, మొత్తం అన్ని చోట్ల అదే. మీకు ఇంకొక ఈ విషయం ఏంటంటే, మీకు ఇట్లా రాంగ్ ప్లేసుల్లో కట్టాడు కదా, అన్ని మెడికల్ కాలేజీలు రాంగ్ ప్లేసుల్లో కట్టాడు. ఎక్కడా కూడా ఆసుపత్రి, బోధన ఆసుపత్రి అంటే దానికి పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉండాలి, రోగులు అసలు కిటకిటలాడుతూ ఉండాలి. అప్పుడు కానీ డాక్టరు వైద్య వృత్తి చేసేవాడు నాలెడ్జి సంపాదించుకోలేడు. నీకు రోగులు వచ్చే అవకాశమే లేని చోట్ల హాస్పిటల్ కట్టాడు. అయిపోయిందా? మీకు ఇంకొక విషయం చెప్తా రామబ్రహ్మం గారు. ప్రభుత్వం అమ్ముకుంటున్నది అని చెప్తున్నాడు కదా.
మొత్తం నేను వైద్య విద్యని నేను బాగా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు అమ్మేసుకుంటున్నాడు అని చెప్పాడు కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తా. గుంటూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, గుంటూరు నడిబొట్టులో ఉంటుంది కదా. 250 సీట్లు ఉన్నాయి. 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో 10,800 ఫీజు, సంవత్సరానికి 10,800 రూపాయల ఫీజుతో మొత్తం నీట్ ర్యాంకర్లకి సీట్లు ఇచ్చేశారు. మంచిది కదా, చాలా సంతోషం కదా. ఇందులో ఓసీ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లో 100% సీట్లు ఇచ్చారు. చాలా సంతోషం కదా. పక్కనే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంటుంది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఎన్ఆర్ఐది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఇందులో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 200 ఎంబీబీఎస్ సీట్లో కన్వీనర్ కోటా సీట్లు 15,000 రూపాయలు. బి కేటగిరీ సీట్లు ఎంతో తెలుసా? 13,20,000 రూపాయలు. సి కేటగిరీ సీట్లు 30 లక్షల రూపాయలు. మీరు నేను చెప్తున్న ఫిగర్లు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీవి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంగళగిరి దాటగా ఉంటున్నాడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. ఇప్పుడు జగన్ మా అన్న అని చెప్పుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నా. 5 మెడికల్ కాలేజీలు మేము ప్రారంభించేసాం అని చెప్తున్నారు కదా, ఇందాక మీరు కూడా ప్రస్తావించారు. ఏలూరు 150 సీట్లు, విజయనగరం 150 సీట్లు, పాడేరు 50 సీట్లు, మచిలీపట్నం 150 సీట్లు, రాజమండ్రి 100 సీట్లు. వీటిలో చాలా చాలా సీట్లకి అబ్జెక్షన్లు ఉన్నాయి. పాడేరుకి యాక్చువల్గా 150 సీట్లు రావాలి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి సరైన సౌకర్యాలు ఇవ్వకపోవటం వల్ల 50 సీట్లకు కుదించారు. రాజమండ్రి 150 సీట్లు రావాలి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్యలతోటి 50 సీట్లు కోతపడి 100 వచ్చినాయి. ఈ విజయనగరం, ఏలూరు వీటిలో కూడా 150 సీట్లకి సరిపడా సౌకర్యాలు లేవు, ఏదో పాపం లేని పర్మిషన్ ఇచ్చారు. ఓకే సరే, ఏదో ఒకటి సీట్లు అయితే వచ్చినాయి కదా. ఇది కూడా వైద్య విద్యార్థుల్ని వంచడమే. ఎందుకు అంటే 150 సీట్లు రావాల్సిన చోట నువ్వు 50 సీట్లు తీసుకొని నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. అది ఒక పెద్ద మోసం చేయటం. ఇందులో ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? కన్వీనర్ కోటా కింద 15,000 రూపాయలు. బి కేటగిరీ సీట్లు ఎంతో తెలుసా? 12 లక్షల రూపాయలు. సి కేటగిరీ సీట్లు 20 లక్షల రూపాయలు. 20 లక్షలు అంటే ప్రైవేట్ కాలేజీతో పోటీ పడతాను. ఎన్ఆర్ఐ ప్రైవేటు మెడికల్ కాలేజీ తోటి ఆడ 30 లక్షలు ఉంది, నువ్వు 20 లక్షలు పెట్టావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు, నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెప్పు, 20 లక్షల రూపాయలు పెట్టి పేద విద్యార్థులు చదవగలుగుతారా మెడికల్ విద్యని? చెప్పు జగన్మోహన్ రెడ్డి. 20 లక్షల రూపాయలు. తర్వాత నువ్వు బి కేటగిరీకి ఎన్ని పెట్టావు? 12 లక్షల ఫీజు పెడతావా? పేద విద్యార్థులకి నువ్వు చేసిన మేలు ఇదా? నువ్వు వచ్చి కబుర్లు చెప్తున్నావా ఈ రోజున? నువ్వు ప్రైవేట్ కాలేజీలో ఎంత ఫీజు ఉందో గవర్నమెంట్ కాలేజీ అని చెప్తున్నావు. నేను కట్టా అని చెప్తున్నావు, వసూలు చేస్తున్నాడు. ఇందులో ఎంత వసూలు చేస్తున్నావు? 12 లక్షల రూపాయల ఫీజు బి కేటగిరీ సీట్లకి వసూలు చేస్తూ నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు ఏదో నువ్వు నిర్మించిన ఒక పెద్ద ఒక స్వర్గాన్ని చెడగొడుతున్నాడని చెప్తావా? సంవత్సరానికి 12 లక్షలు సార్. అది 12 సంవత్సరానికి 12 లక్షల రూపాయలు. నెలకు 1,00,000 రూపాయలు. అంటే ఒక పేద విద్యార్థి నెలకు 1,00,000 రూపాయలు ఫీజు కట్టి చదువుకునే కెపాసిటీ ఉంటుందని జగన్ రెడ్డి ఆలోచించాడా? అది అంటే నేను మీకు అందుకనే గుంటూరు గవర్నమెంట్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎట్లుందో చెప్పాను. అక్కడ పక్కనే ఉన్న ఎన్ఆర్ఐ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీ స్ట్రక్చర్ చెప్పాను. మా జగనన్న పెట్టిన మెడికల్ కాలేజీల్లో ఫీ స్ట్రక్చర్ ఏంటో చెప్పా. బి కేటగిరీ సీట్లు అంటే నీటిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 12 లక్షలు వసూలు చేస్తున్నావు. ఎన్ఆర్ఐ కోటాలో నువ్వు వసూలు చేస్తున్నది 20 లక్షల రూపాయలు. నువ్వు వచ్చి ఈ రోజున పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. నువ్వు అన్యాయం చేసింది ఎవడు? నువ్వు జగన్ రెడ్డి. ఇంత అన్యాయం చేస్తావు. ఇంత అన్యాయం గవర్నమెంట్ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టిన మెడికల్ కాలేజీలలో నువ్వు ఇచ్చిన ఫీ స్ట్రక్చరు. ఇంకోటి ఏంటో తెలుసా రామబ్రహ్మ గారు? దీనికోసం అని చెప్పి జీవో నెంబర్ 108
డేట్ 2023 జూలై 19వ తారీఖు ఆ జీవో ఇచ్చాడు. ఏం పెట్టాడో తెలుసా? గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని పెట్టాడు. అందుకనే 12 లక్షలు పెట్టింది. అంటే నువ్వు ఆర్డర్స్ ఇచ్చావు, వసూలు చేసుకోండి, పేదవాడు చదవటానికి వీల్లేదు అని నువ్వు ఆర్డర్ ఇచ్చి ఈ రోజున వచ్చి నాటకాలు ఆడుతున్నావా? ప్రజలకు ఎవరికి తెలియదు కదా అని ధర్నాలు చేస్తున్నావా నువ్వు? ఈ రోజు కూడా ధర్నాలండి. మళ్ళీ అంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీలోకి వెళ్ళి నిలదీసే దమ్ము ధైర్యం లేక ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి బయట మాత్రం అల్లరి చేస్తున్నారు. అంటే ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేసి ఫీజు స్ట్రక్చర్ని ఇట్లా పెట్టి జీవో నెంబర్ 108 ఇచ్చి ఈ రోజునొచ్చి నేను కడుతున్నాను. నేను మీకు మెడికల్ కాలేజీల్లో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పా, ఎన్ని కాలేజీలు పూర్తయినాయో చెప్పా, ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లు తెచ్చుకోవటంలో వైద్య విద్యార్థులకి ఎంత అన్యాయం చేశాడో చెప్పా. చివరికి ఫీజు స్ట్రక్చర్లో పేద విద్యార్థుల్ని ఎంత మోసం చేశాడో చెప్పా. ఇప్పుడు చెప్పండి రామబ్రహ్మం గారు, జగన్మోహన్ రెడ్డి చేసింది పెద్ద ఒక స్వర్గాన్ని సృష్టించాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచాడు, విద్యార్థులకి మోసం చేశాడని చెప్పి మీరు స్పష్టంగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లే కూటమి పార్టీ నాయకులు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా స్పష్టంగా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇంతవరకు వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు ఎట్లా? అంటే ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫీజు స్ట్రక్చర్ని జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరున్న పెద్ద ఛాలెంజ్ ఏంటో చెప్పమంటారా? పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఈ కాలేజీలు పూర్తి చేయాలంటే 7,500 కోట్లు ఇంకా కావాలి. 7,500 కోట్లు ఈ రోజు తీసుకురావటం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే 7,500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాలి అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 7-8 ఏళ్ళు పడుతుంది. అదే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆయన పరిపాలనలో 1,500 కోట్లు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాడు. అది కూడా ఎవరివి? నరేంద్ర మోడీ అట్లా ఇస్తే ఇక్కడ తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు. ఇతను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా. అదే ల్యాండ్ పర్చేసింగ్కి, మట్టి పోడ్చడానికి, ఆ పునాదులు ఖర్చు పెట్టాడు. డబ్బులు వచ్చే మార్గం ఉంది కాబట్టి అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇతను చేసింది ఏమీ లేదు. ఇదే విషయం మీరు ఎంత క్లారిటీగా చెప్పారు ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఇదే విషయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అదే చెప్తున్నా. ఇక్కడ ఏంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదో ఒక విధంగా మనం ఈ మెడికల్ కాలేజీలని పూర్తి చేయాలి అన్న దాని మీదే వీళ్ళ ధ్యాస అంతా ఉంటున్నది. ఈ పొలిటికల్ అటాక్స్ని, కౌంటర్ అటాక్స్కి వీళ్ళు టైం కేటాయించట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి మనకి ఇప్పుడు 7,500 కోట్లు కావాలి దీన్ని పూర్తి చేయాలంటే దీన్ని ఎట్లా చేయాలి? అసలు మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా, ఎవరితో చెప్పమాకండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన కాలేజీలు ఉన్నాయి కదా, పులివెందుల, మదనపల్లి, ఆదోని, ఈ కాలేజీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక మూలకు ఉన్నాయి. నీకు పేషెంట్ ఇంటేక్ అంటారు దాన్ని. పేషెంట్ ఇంటేక్ కూడా సఫిషియెంట్గా వస్తుందో రాదో తెలియదు. అంటే పేషెంట్లు వెళ్ళటానికి మార్గాలు అన్ని చోట్ల కాలేజీలు ఉన్నాయి. వీటికి ఈ ట్రస్టులు వెతికి వాళ్ళతోటి ఈ టెండర్లు తెప్పించుకొని వాళ్ళకి ఈ హాస్పిటల్ బాధ్యతలు అప్పగిద్దాము, మెడికల్ కాలేజీల బాధ్యత అప్పగిద్దాము అని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. అంటే మీకు ఎంతో సేవాభావం ఉన్నవాడు తప్ప ఈ బిడ్డింగ్లోకి రాడు. నేను నా సొంత డబ్బులు చాలామంది ఉన్నారు రామబ్రహ్మం గారు, అందరూ దొంగతనం చేసి తీసుకెళ్ళి ఇంట్లో దాచుకుందాం లక్షల కోట్లు అనేవాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు వచ్చిన దాంట్లో నేను ఖర్చు పెడతాను, సమాజం కోసం తిరిగి ఖర్చు పెడతాను అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే భారతీయ సమాజం ఇంకా 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 పకడ్బందీగా నడుస్తూనే ఉంది. అందుకనే ఆ నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఈ టెండర్లు ఫ్లోట్ చేశారు. ఇప్పుడు ఈ రోజున ట్రస్టులు వచ్చి ఈ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు టేకప్ చేస్తే ఫీజు స్ట్రక్చర్ గవర్నమెంట్ చెప్పినట్టే వినాలి. 1, 2
ఈ రోగులకి అంటే ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తారో వాళ్ళ ఫీజులు వాళ్ళ ఇవి కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్గానే ఉంటాయి. అంతే తప్ప ఎక్కడ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. రోగులు వస్తే కదా తీసుకోవడానికి. ఇందాక మీరు ఛాలెంజ్ చేసినట్టు విమలారెడ్డి గారు వైజాగ్ దాకా వెళ్ళి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో వైజాగ్లో పొలాలు ల్యాండ్ అలాట్ చేయించుకుంది. ఆవిడ అక్కడ దాకా వెళ్ళే బదులు పులివెందులో తను పుట్టిన ప్రాంతంలో తన తండ్రి పేరు మీదో అన్న పేరు మీదో మీరు అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు హాస్పిటల్ తీసుకుని నిర్వహించి ఆ పేదలకు సేవ చేయొచ్చు, తన కుటుంబానికి మంచి పేరు తీసుకురావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నా కనీసం హాస్పిటల్ని టేకప్ చేసి పాప పరిహారం కొంత చేసుకోవచ్చు. అటువంటి పనులు ఏం చేయంగా మనకి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదుగా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా మార్చుకోవాలి అని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇతను ఆడుతున్న డ్రామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇందాక స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారు, ఇతను చెప్తున్నాడు దుష్ప్రచారం చేస్తున్నాడని. ఇప్పుడు నేను చెప్పిన విషయం పులివెందుల ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పిన విషయం ఆదోని ప్రజలందరికీ తెలుసు, ఆదోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మదనపల్లి మొత్తం ఆ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో తెలుసు, మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందుకని అంటే ఆదోని విషయం మీకు తెలియకపోవచ్చు, పెనుకొండ విషయం నాకు తెలియకపోవచ్చు, పిడుగురాళ్ల విషయం మీకు తెలియకపోవచ్చు, పులివెందుల విషయం నాకు తెలియకపోవచ్చు. అంతే తప్ప అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు కదా. ఈ ఒక్క వీక్నెస్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఆ పులివెందుల ఫ్రంట్ ఆఫీస్కు వేసిన రంగులు, ఆ లోపల 4 మంచాలు వేసి 4 కుర్చీలు వేసి అదే తిప్పుతున్నాడు అంతా. అదే అంటే మోసం చేస్తున్నాడు. హీ చీటింగ్ ది పబ్లిక్. అక్కడ లేని దాన్ని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తెచ్చింది పెద్ద బిగ్గు 0, 0. ఆ 5 మెడికల్ కాలేజీలు చదివి చెప్పా కదా మీకు. మొత్తం 150 సీట్లు రావాల్సిన పాడేరుకి 50 సీట్లతోటి సరిపుచ్చుకున్నాడు. ఎవరు చెప్పారు నీకు? రాజమండ్రిలో 100 సీట్లు 150 రావాలి. ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల వాళ్ళు ముందర సీట్లు కేటాయించి క్యాన్సిల్ చేశారండి. పులివెందుల కాలేజీలో కూడా అడ్మిషన్ జరిగినట్టున్నాయి కదా సార్. అప్పుడు ఇదే చెప్తున్నా కదా, నీ అసలు క్యాన్సిల్ చేశారండి, క్యాన్సిల్ చేశారని చెప్పట్లా. మేము అలాట్మెంట్ చేసాం, విద్యార్థులు జరిపారని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం నేను సీట్లతో సహా చెప్పా, ఫీజు స్ట్రక్చర్ చెప్పా, అతను ఎంత ఖర్చు పెట్టాడో చెప్పా, ఏ కాలేజీలో ఎంత. పులివెందుల మెడికల్ కాలేజీలో ఇంకా 170 కోట్లు ఖర్చు పెట్టాలి అన్న పరిస్థితి ఉంటే అడ్మిషన్లు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? విద్యార్థులు ఎక్కడున్నారు? నువ్వు అసలు మెడికల్ ఎంసీఐ వాళ్ళు వచ్చి చూసి చిచ్చి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వచ్చి చిచిచి ఇవేం కాలేజీలు అన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు మేము ధర్నాలు చేస్తాం, మేము అంతా అసలు సాక్షిలో ఎవడో చెప్తున్నాడు, అంతా దోచిపెట్టేస్తున్నాడు తీసుకోపో. అదే సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేదైతే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డిని. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలని జర్నలిస్టులు, అనలిస్టులు, ముసుకున్న ఎర్నలిస్టులు విషప్రచారం చేయబట్టి కాస్త ప్రజలు అలజడి. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు చెప్తున్నాడంటే నమ్ముతారు సహజంగా కొంతమంది అయినా. అదే ఇక్కడ ప్రాబ్లం. ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవట కారణం కూడా అదే. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు చెప్తే ప్రజలకు విశ్వసించే అవకాశం ఉంటుంది. నేను చెప్పే దాంట్లో మీరు 100 సెంటెన్స్ తప్పున్నా కానీ నేను బాధ్యత తీసుకు 100% నిజం చెప్పారు. కాదు ఆ జర్నలిస్టులు అది చెప్పట్లా, 99 అబద్ధాలు చెప్తారు. అది ప్రాబ్లం ఇక్కడ. నేను ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పాను, ఖర్చు పెట్టింది చెప్పాను, అందులో ఉన్న లోపాలు చెప్పాను, ఫీజు స్ట్రక్చర్ జీవో నెంబర్తో సహా చెప్తున్నాను మీకు. మీరు చూసుకోండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని పెట్టాడా లేదా జగన్మోహన్ రెడ్డి? నేను చెప్పే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను. నేను అందుకని ప్రజలని మోసం చేయటం అంటే నువ్వు ఏం మోసం చేసినా కానీ నిజం నిప్పు లాంటిది బయటికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు వైద్య విద్యకి నువ్వు చేసింది శూన్యం, 0. నువ్వు ఏమీ చేయలేదు, నీకు చేత కాలేదు, నీకు చెయ్యాలన్న ఆలోచన కూడా నీకు లేదు, నీకు అసలు ప్లానింగే రాదు లేదు కూడా. కానీ 10 రోజుల క్రితం ఈ మెడికల్ కాలేజ్ అంశం ఎత్తి
ఒక బురదేసి యలహంక పారిపోయాడు సార్. అక్కడి నుంచి ఈ పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ విషప్రచారం చేస్తున్నారు. ఇవాళ కూడా ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి. మీరు చెప్పిన స్పష్టంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి బయటికి చెప్తే ప్రజలకు అవగాహన వచ్చి కొంత వాళ్ళని పక్కకు పెట్టే అవకాశం ఉండేది. ఇంత స్పష్టత ఇవ్వలే ఎవరు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మీరే ఇంత స్పష్టంగా చెప్పారు ప్రజలకి. అలాగే లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సగం బట్టలు తీస్తే మెడికల్ కాలేజ్ విషయంలో సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి బట్టలు పూర్తిగా విప్పతీసి నగ్నంగా నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని, జగన్మోహన్ రెడ్డి నీచత్వాన్ని బయటపెట్టిన ఆయనకి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.